హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిడ్నీ లైఫ్ స్టైల్. నేను సంతోషి. ఈరోజు మన టాపిక్ వై డెవలప్ కంట్రీస్ ఆర్ షార్టేజ్ ఆఫ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్. ఈ టాపిక్ చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే రీసెంట్లీ అంటే జూన్లో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఒక లిస్ట్ రిలీజ్ చేసింది, ప్రయారిటీ స్కిల్డ్ మైగ్రేషన్ ఆక్యుపేషన్ లిస్ట్ అనేసి. సో ఆ లిస్ట్ ఎందుకు రిలీజ్ చేసిందంటే ఇప్పుడు కోవిడ్ వల్ల చాలా మైగ్రేషన్ ఆగిపోయింది ఫ్రమ్ ద లాస్ట్ 1.5 years నుంచి. సో ఆగిపోయినందుకు ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఆ డిమాండ్ బట్టి ఆ లిస్ట్ రెడీ చేసిందనమాట. ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఇమీడియట్గా ప్రాసెస్ చేయాలి, ప్రయారిటీ వాళ్ళకు ఇవ్వాలి అని చెప్పేసి. సో ఆ డిమాండ్ లిస్ట్ ఏంటి అంటే ఇట్స్ ప్రెటీ మచ్, ఇంకో విధంగా చెప్పాలంటే ఈ స్కిల్డ్ పీపుల్ ఆస్ట్రేలియాలో డిమాండ్లో ఉన్నారు, వాళ్ళ అప్లికేషన్స్ మాత్రం తొందరగా ప్రాసెస్ చేసేసేయండి మైగ్రేట్ కావడానికి అని చెప్పేసి రిలీజ్ చేసిందనమాట. సో ఆ రిలీజ్ దాంట్లో నేను చూస్తూ ఉండే, ఎందుకంటే నా బ్లాగర్స్ అందరు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, మైగ్రెంట్స్ ఉంటారు. సో సరే ఏంటి ఏ ప్రొఫెషన్స్ పెట్టారు అని చూస్తూ ఉంటే దాంట్లో నాకు చూసింది 15 years ago ఏమున్నాయో ప్రతి మచ్ అవే ఇప్పుడు కూడా డిమాండ్ లిస్ట్లో ఉన్నాయి. అది కూడా ప్రయారిటీ బేసిస్ మీద ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అకౌంటెంట్. నేను మైగ్రేట్ అయిన కేటగిరీ వచ్చేసి అకౌంటెంట్ అనమాట. సో ఆ కేటగిరీ 15 years ago కూడా డిమాండ్ లిస్ట్లో ఉంది, ఇప్పుడు కూడా డిమాండ్ లిస్ట్లో ఉంది. అదేంటి, 15 years నుంచి ఇప్పుడు ఎంతోమంది మైగ్రేట్ అయి ఉంటారు కదా, బట్ స్టిల్ దే ఆర్ ఇన్ డిమాండ్ ఫర్ దట్ ప్రొఫెషన్. ఇదనే కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్. సో వీళ్ళందరికీ అప్పుడు ఎంత డిమాండ్ ఉందో ఇప్పుడు అంతే డిమాండ్ ఉందన్నమాట. అదేంటి, ఇది ఎందుకు ఇలా డెవలప్ కంట్రీస్ అంటే ఒక ఆస్ట్రేలియా అనే కాదు, ఇప్పుడు న్యూజిలాండ్, యూకే, యూఎస్ చూసుకుంటే వీళ్ళకి ఎప్పుడు స్కిల్డ్ మైగ్రేషన్ అవసరం ఉంటుంది. ఎందుకు అని చెప్పేసి ఒక రీసెర్చ్ చేసా. ఓకే, ఇదొక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే నేను ఎప్పుడు అంటే ఇక్కడికి మూవ్ కాకముందుకి ఎప్పుడు అనుకునేదాన్ని, అరే కొంచెం ముందు పుట్టాల్సింది. సో అందరూ అంటే నేను డిగ్రీకి వచ్చేసరికి అందరు స్టూడెంట్ వీసా మీద లేకపోతే మైగ్రేట్ అవ్వడము ఎక్కువ వినిపిస్తుండేది కాలేజ్లో. అరే మళ్ళీ అప్పటికి నేను ఆ స్టేజ్కి వచ్చేసరికి మేబీ మైగ్రేషన్ క్లోజ్ అయిపోతుందేమో, సో దే వోంట్ అలో ఎనీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. నాకు ఎందుకో బాగా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట ఓవర్సీస్ వెళ్ళి చదువుకోవాలి అనేసి. సో అప్పుడు బాగా అనుకునేదాన్ని. కానీ అప్పుడెంత డిమాండ్ ఉందో ఇప్పుడు అంతే డిమాండ్ ఉంది దేనికైనా, ఇంటర్నేషనల్ స్టూడెంట్ కైనా, స్కిల్డ్ మైగ్రేషన్ కన్నా. స్కిల్డ్ మైగ్రేషన్ ఇంకా ఎక్కువ అయిందని చెప్పొచ్చు. సో ఈ 2 reasons వల్ల ఓకే ఎందుకు ఇలా ఉంది అని చెప్పేసి కొంచెం రీసెర్చ్ చేశాను. నా అబ్జర్వేషన్స్ కొంచెం గూగుల్లో రీసెర్చ్ చేసి, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ రీసెర్చ్ రిపోర్ట్స్ చదివి చూసిన తర్వాత నాకు ఒక 5 reasons కనిపించాయి. అవేంటో ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ రీజన్ ఏంటంటే డొమెస్టిక్ స్టూడెంట్స్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టెమ్ ప్రోగ్రామ్స్. స్టెమ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటంటే, స్టెమ్ ప్రోగ్రామ్స్ ఈజ్ అన్ అక్రోనిమ్ ఫర్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఈ 4 కోర్సెస్ రిలేటెడ్ని స్టెమ్ ప్రోగ్రామ్స్ అంటారు. సో ఈ స్టెమ్ ప్రోగ్రామ్స్కి ఎక్కువ మంది డొమెస్టిక్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే దే థింక్ దట్ దీస్ 4 కోర్సెస్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అని చెప్పేసి, లేకపోతే దే నీడ్ లాట్స్ ఆఫ్ స్కిల్స్ అని చెప్పేసి, లాట్స్ ఆఫ్ బ్రెయిన్ అని చెప్పేసి ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు. అండ్ మోర్ ఓవర్ దీనికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి ఎందుకు వాళ్ళు ప్రిఫర్ చేయరు అనేసి. ఫస్ట్ వన్ ఏంటంటే డెవలప్ కంట్రీస్లో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది ఏ ప్రొఫెషన్కైనా. ఇప్పుడు ట్రేడ్ ప్రొఫెషన్స్ అంటే ఇప్పుడు ప్లంబర్స్, బ్రిక్ లేయర్స్, కాంక్రీటర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఆ ప్రొఫెషన్స్. తర్వాత వైట్ కాలర్ జాబ్స్ అంటే ఇప్పుడు డాక్టర్స్, ఇంజనీర్స్, అకౌంటెంట్స్, ఆడిటర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వీళ్ళంతా వైట్ కాలర్ జాబ్స్. సో వాళ్ళకి డెవలప్ కంట్రీస్లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. పే వైజ్ చూసుకున్నా నేను ఒక ఆర్టికల్ చదివా,
ఆర్టికల్లో ఏమిచ్చారంటే నేషనల్ న్యూస్ పేపర్, అది ఆస్ట్రేలియాలో నేషనల్ న్యూస్ పేపర్లో చదివానమాట. ప్లంబర్స్ డాక్టర్స్ ఒకటేలాగా ఎర్న్ చేస్తున్నారు అని చెప్పేసి. సో అంత డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అండి, ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్ కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను న్యూ సౌత్ వేల్స్ స్కూల్స్లో ఐ డూ పబ్లిక్ స్పీకింగ్. ఐ గో టు స్కూల్స్కి వెళ్ళి ఇయర్ 10 నుంచి 12లో ఉన్న స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి వెళ్ళి పబ్లిక్ స్పీకింగ్ చేస్తాను. అంటే కెరియర్ జర్నీ షేర్ చేసుకుంటాను, నా కెరియర్ జర్నీ షేర్ చేసుకుంటాను. సో విమెన్ ఎంపవర్మెంట్, ఆ టాపిక్స్ మీద మాట్లాడుతూ ఉంటాను అనమాట. సో వాళ్ళకి ఎలా ఉంటుంది, కెరియర్ పాత్వేస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి విజిట్ స్కూల్స్. ఆ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రాంలో ఏంటంటే వి స్పీక్ టు స్టూడెంట్స్ ఇన్ గ్రూప్స్. ఆ గ్రూప్స్లో నేను మాట్లాడినప్పుడు ఇప్పటికీ ఒక 400 స్టూడెంట్స్ వరకు మాట్లాడుంటా ఫ్రమ్ ద లాస్ట్ ఇయర్. సో ఆ స్టూడెంట్స్లో నేను చూసింది అంటే, నేను ఒక సెక్షన్ ఆఫ్ సిడ్నీ గురించి మాట్లాడుతున్నాను, ఒక సెక్షన్ ఆఫ్ సిడ్నీ స్కూల్స్ గురించి మాట్లాడుతున్నాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 10% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టెమ్ ప్రోగ్రామ్స్. మిగతా వాళ్ళంతా ట్రేడ్ ప్రొఫెషన్స్ లేకపోతే బిజినెసెస్. సో అలా ఆ సైడ్ ఉన్నారు, ఎందుకంటే దే జస్ట్ వాంట్ టు టేక్ ఓవర్ దేర్ ఫ్యామిలీ బిజినెస్. అలా చూశాను. అది కూడా ఒక రీజన్, ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్. తర్వాత ఈ 2 రీజన్స్ వల్ల దే ఆర్ నాట్ అట్రాక్టెడ్ టు స్టెమ్ ప్రోగ్రామ్స్. ఇంకో సెకండ్ రీజన్ వచ్చేసి షార్టేజ్ ఆఫ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్కి యూనివర్సిటీ ఫీ అండి. ఇప్పుడు ఎక్కువ మంది ఇక్కడ డిగ్రీ చేయడానికి భయపడతారు, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళ ఫీజు వాళ్ళే కట్టుకోవాలన్నమాట. తక్కువ పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు, తక్కువ మంది పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు వాళ్ళ స్టడీస్ని. సో అది కూడా ఒకటి, ఎందుకంటే యూనివర్సిటీ ఫీ అంటే ఇట్స్ ఎ లార్జ్ కమిట్మెంట్, ఫైనాన్షియలీ అయినా కూడా మెంటలీ అయినా కూడా. సో వాళ్ళు దే హ్యావ్ టు స్పెండ్ టైం. ఇప్పుడు 3 years డిగ్రీ అనుకోండి, వాళ్ళకి పార్ట్ టైం జాబ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో 3 years కంటిన్యూ చేసి మళ్ళీ మాస్టర్స్ చేసి, సో ఈ 5 years 4 to 5 years వాళ్ళు దే ఆర్ నాట్ రెడీ అనమాట. ఎందుకంటే నేను నేషనల్ న్యూస్ పేపర్స్లో చాలాసార్లు ఈ ఆర్టికల్స్ వస్తాయి. ఈవెన్ దో గవర్నమెంట్ లోన్ ఇస్తుంది, స్టూడెంట్ లోన్ ఇస్తుంది వీళ్ళకి, కానీ అది కూడా వాళ్ళు తీసుకున్న వాళ్ళు కొన్ని స్టోరీస్ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా. ఏంటంటే ఆ లోన్ తీసుకున్న వాళ్ళు అనేబుల్ టు పే ఆఫ్ దే డెట్స్ అనేసి, లేకపోతే వాళ్ళకి స్టడీస్ అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ టేకింగ్ 10 years టు రీపే ఆఫ్ దట్ లోన్ అని చెప్పేసి ఈ స్టోరీస్ వల్ల కూడా దే జస్ట్ స్కేర్డ్ ఆఫ్ డూయింగ్ ఇట్. అది కూడా ఒకటి. అంటే చేయని వాళ్ళు లేరు అని కాదు, చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ చేసినా కూడా ఎంతమంది చేసినా కూడా ఆ డిమాండ్కి క్యాచ్ అవ్వలేకపోతున్నారు అనమాట. సో ఇది కూడా ఒక రీజన్. తర్వాత థర్డ్ రీజన్ వచ్చేసి ఏజింగ్ పాపులేషన్. ఏజింగ్ పాపులేషన్ అంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలో చూసుకుంటే 1 in 7 ఆస్ట్రేలియన్స్ ఏజ్ 65 and over, అంటే రిటైర్మెంట్ ఏజ్లో ఉన్నారు. 14% ఆఫ్ ద పాపులేషన్, ఇప్పుడు 26 million, 1 in 7 అంటే ఇంకా 14% అనుకోండి. 14% ఆఫ్ ద పాపులేషన్ రిటైర్మెంట్ ఏజ్లో ఉన్నారు. అదే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ఫిగర్ ఇట్స్ గోయింగ్ టు డబుల్ బై 2057 అంట, అంటే 2 in 7 ఆస్ట్రేలియన్స్ అవుతారు అప్పటికి. సో ఇది ఒకటి. మళ్ళీ ఇంకా నాట్ ఓన్లీ ఇన్ ఆస్ట్రేలియా, ఇప్పుడు యూకే, యుఎస్ ఒక రీసెర్చ్లో ఏం ఫైండ్ అవుట్ చేశారంటే 12 to 15% ప్రపోర్షన్ ఆఫ్ ద లార్జ్ ప్రపోర్షన్, అంటే 12 to 15% ఆఫ్ ద టోటల్ పాపులేషన్లో ఏజ్డ్ 65 and over పీపుల్ ఉన్నారంట ప్రజెంట్లీ. అది ఇట్స్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఇన్ ద నెక్స్ట్ 2 to 3 years డౌన్ ద లైన్. అంటే వేరే కంట్రీస్లో, ఇప్పుడు యూకే, యుఎస్ ఆ కంట్రీస్లో ఇది ఇట్స్ గోయింగ్ టు డబుల్ అని ఇచ్చారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏజింగ్ పాపులేషన్ ఉండొచ్చు, బట్ ఏంది అని అంటే దాని తగ్గట్టు ఈ యంగ్ జనరేషన్ ఈజ్ నాట్ కమింగ్ అప్. ఇప్పుడు మనకి ఇప్పుడు బేబీ బూమర్స్ జనరేషన్ చూసుకుంటే 1930sలో 1935 to 45 to 54 మధ్యలో పుట్టిన వాళ్ళని చూసుకుంటే
దే యూస్ టు హ్యావ్ ఫ్యామిలీ లైక్ 6 people 7 people ఉండేవాళ్ళు ఇక్కడ. అంటే నేను లోకల్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సో వాళ్ళకి సిబ్లింగ్స్ అని, కజిన్స్ అని, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలోనే 6 to 7 kids ఉండేవాళ్ళు. ఇప్పుడు అది లేకుండా పోతుంది, ఎందుకంటే మినిమలిస్ట్ ఎక్కువ అయిపోతున్నారు. మినిమలిస్ట్లు అంటే వాళ్ళు దే డోంట్ బిలీవ్ ఇన్ రిలేషన్షిప్స్ అని, ఫ్యామిలీ, కిడ్స్ ఇవన్నీ ఉండవు. సో దే జస్ట్ వాంట్ టు లీవ్ దేర్ లైఫ్ సింపుల్ అండ్ గో విత్ ఇట్. అలా ఉంటుంది అనమాట. సో మినిమలిస్ట్లు ఎక్కువైపోతున్నారు వెస్టర్న్ కంట్రీస్లో. సో అది కూడా ఒక రీజన్, షార్టేజ్ ఆఫ్ స్కిల్డ్ ప్రొఫెషన్స్కి. తర్వాత 4th one అండి, ర్యాపిడ్ టెక్నాలజికల్ చేంజెస్. ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు చూడండి, స్మార్ట్ ఫోన్ చూసుకోండి, ఎన్ని వర్షన్స్ చేంజ్ అయింది ఇన్ ద లాస్ట్ మేబీ 5 yearsలో. మీరు ఏది చూసుకున్నా కూడా, మీరు ఇప్పుడు వర్కింగ్ అనుకోండి, చూడండి మీ ప్రొఫెషన్లోనే ఎంత సాఫ్ట్వేర్ చేంజ్ అయింది, ఎన్ని అప్గ్రేడ్స్ వచ్చాయి. సో ఎవ్రీ టైం అది చేంజ్ అవుతూనే ఉంది. ముందు ఒకప్పట్లో ఒక్క సిస్టమ్ యూజ్ చేస్తే మనకన్నా ముందు జనరేషన్ వాళ్ళు దే యూస్ టు యూజ్ దట్ సాఫ్ట్వేర్ ఫర్ దేర్ హోల్ కెరియర్ అలా ఉండేది. ఇప్పుడేంది, ఎవ్రీ 6 monthsకి ఒకటి చేంజ్ అవుతూ ఉంది. సో వీ హ్యావ్ టు బి వెరీ క్విక్, అజైల్, ఎక్కువ ఎన్వైరన్మెంట్ అయిపోయింది. సో దీన్ని అందరూ తట్టుకోలేరు. ఇప్పుడు మేబీ అప్డేటింగ్ దెమ్సెల్వ్స్ ఎవ్రీ 6 months మే నాట్ బి దేర్ కప్ ఆఫ్ టీ, అంతేనా కదా, ఇప్పుడు అందరికీ వర్తించదు. సో కొందరు ఏం చేస్తారు, కొన్ని రోజులు జాబ్ చేస్తారు, దెన్ దే లుక్ ఇన్ టు అదర్ ప్రొఫెషన్స్. సో దానివల్ల కూడా ఇప్పుడు ఓవర్సీస్లో ఉన్న అంటే ఈ డెవలప్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు మేబీ దే నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. సో దే జస్ట్ గో, అంటే ఇప్పుడు అప్డేట్ అయిన వాళ్ళు దే గో అప్, అప్డేట్ కాని వాళ్ళు దే స్టే వేర్ దే ఆర్, ఆర్ దే హ్యావ్ టు మేబీ దే లూజ్ దే జాబ్స్. అలా అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ర్యాపిడ్ టెక్నాలజికల్ చేంజెస్ కూడా ఒక రీజన్ అనమాట. సో ఇది డెవలప్ కంట్రీస్లో షార్టేజ్ ఆఫ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఉండడానికి. తర్వాత 5th రీజన్ వచ్చేసి స్కిల్స్ గ్యాప్. ఏంటంటే ఇప్పుడు ఈ 4 రీజన్స్లో నుంచి కూడా బయటకు వచ్చి అంటే స్టెమ్ ప్రోగ్రాంలో ఇంట్రెస్టెడ్ ఉన్న కిడ్స్, తర్వాత యూనివర్సిటీ డిగ్రీ చేసిన వాళ్ళు, తర్వాత టెక్నాలజీ అప్డేటెడ్ ఉన్న వాళ్ళు కూడా ఈ స్కిల్స్ గ్యాప్ అనే దాంట్లో స్టక్ అయిపోతున్నారు. స్కిల్స్ గ్యాప్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఎంప్లాయర్ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, గ్రాడ్యుయేట్ ఎవరైతే కొత్త యంగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళ స్కిల్స్ ఇక్కడ ఉంటాయి. సో దర్ ఈస్ అ లార్జ్ గ్యాప్ అనమాట ఎంప్లాయర్స్కి టు రిక్రూట్ దట్ యంగ్ గ్రాడ్యుయేట్స్. సో అది స్కిల్స్ గ్యాప్ చాలా ఉంటుంది అని మెకెన్జీ అండ్ కంపెనీ రీసెర్చ్ చేసింది. వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. సో ఐ రియలీ లవ్ రీడింగ్ దేర్ రీసెర్చ్ రిపోర్ట్స్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఏంటంటే ఈ కంపెనీ, మెకెన్జీ అండ్ కంపెనీ 9 countriesలో రీసెర్చ్ చేస్తే ఏం ఫైండ్ అవుట్ చేశారంటే 40% ఆఫ్ ద ఎంప్లాయర్స్ చెప్పారంట, ద యంగ్ గ్రాడ్యుయేట్స్ are not ready to the world of work. Okay, they had degrees, అంతేగాని they are not ready to work, to the world of work. ఇంకా 60% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఏం చెప్పారంటే యంగ్ గ్రాడ్యుయేట్స్ ల్యాక్ స్టెమ్ స్కిల్స్, అదే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ స్కిల్స్ అండ్ ఆల్సో సాఫ్ట్ స్కిల్స్ అంటే లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, టీమ్ వర్క్ కానీ, పంక్చువాలిటీ, క్రియేటివిటీ, ఈ స్కిల్స్ ల్యాక్ అవుతున్నారంట. సో దానివల్ల కూడా దర్ ఈస్ అ లార్జ్ గ్యాప్ బిట్వీన్ వాట్ ఎంప్లాయర్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ వాట్ యంగ్ గ్రాడ్యుయేట్స్ హ్యావ్ ఇట్. నేనైతే ఇది నమ్ముతా, ఎందుకంటే స్కిల్స్ గ్యాప్ అనేది ఇది ఎప్పటి నుంచో ఉంది. సో నేను ఇంటర్నేషనల్ స్టూడెంట్గా వచ్చినప్పుడు, అంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా, నేను MBA కంప్లీట్ చేసినప్పుడు ఐ డోంట్ నో వాట్ టు డూ, వాట్ జాబ్స్ ఐ గెట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ MBA. సో అలా ఉండేది. అయితే నేను అనుకున్నా మేబీ అప్పుడు ఇంత ఫాస్ట్ పేస్డ్ ఎన్వైర్న్మెంట్ లేదు, బట్ ఇప్పుడు డిఫరెంట్ ఉంటుండొచ్చు అనేసి. కానీ నేను ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కొంతమందిని మీట్ అయినప్పుడు ఐ స్టిల్ ఫీల్ దట్, అంతే ఆ ట్రెడిషన్ స్టిల్ కంటిన్యూ అవుతుంది. దే డూ ద కోర్స్, బట్ వాళ్ళకి దాని తర్వాత ఏమేం ప్రొఫెషన్స్ ఉంటాయి అని చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే
ఒక మిత్ ఉంది. అంటే ఇప్పుడు మెకెన్జీ అండ్ కంపెనీ ఒక రీసెర్చ్ చేసింది. ఏంటంటే ఇప్పుడు టెక్నాలజికల్ చేంజెస్ వల్ల కూడా జాబ్స్ పోతున్నాయి, ఎక్కువ డిస్ట్రాయ్ అయిపోతున్నాయి అని అనుకుంటాం మనం. అయ్యో జాబ్స్కి ప్రాబ్లం అవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయిపోతుందని. కానీ అది ప్రూవ్ అండ్ రాంగ్ చేసింది వాళ్ళు చేసిన రీసెర్చ్లో ఏంటంటే 1 జాబ్ డిస్ట్రాయ్ అయితే 2.4 జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి అంట. సో ఆ 2.4 జాబ్స్కి ఆ స్కిల్స్ రిలేటెడ్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు కోప్ అప్. సో ఇదైతే నేను అగ్రీ చేస్తాను. ఎందుకంటే 10 years ago, నాట్ ఈవెన్ 15 years ago, ఐమ్ టాకింగ్ అబౌట్ 10 years ago, ఈ సోషల్ మీడియా మేనేజరు, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్, బిగ్ డేటా సైంటిస్టులు, ఈ ప్రొఫెషన్స్ అసలు నేను వినలేదు. ఇప్పుడు బ్లాక్ చైన్ స్ట్రాటజిస్ట్ అంట, ఇది కొత్తగా పెట్టారు ఆస్ట్రేలియాలో, స్కిల్డ్ ఆక్యుపేషన్ లిస్ట్లో కొత్తగా వచ్చింది ఇప్పుడు బ్లాక్ చైన్ స్ట్రాటజిస్ట్ అనేసి. సో ఇవన్నీ కొత్త రోల్స్ క్రియేట్ అవుతున్నాయి. అండ్ ఈ రోల్స్కి తగ్గట్టు స్కిల్స్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు డెవలప్. సో అది మెకెన్జీ అండ్ కంపెనీ రీసెర్చ్లో ఫైండ్ అవుట్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఈ స్కిల్స్ గ్యాప్ అనేది ఇప్పుడు యూనివర్సిటీస్లో టీచ్ చేసే కరిక్యులము అవుట్ సైడ్కి వచ్చేసరికి, ఇప్పుడు యూనివర్సిటీలో ఏంది ఒక స్టేజ్ వరకు ఉంటుంది. ఇప్పుడు బుక్స్ రాసినప్పుడు ఒక టైం లైన్ ఉంటుంది, బట్ బుక్స్ రాసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బయటకు వచ్చేసరికి లాట్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ ఆర్ కమింగ్ అప్. సో దానివల్ల కూడా స్కిల్స్ గ్యాప్ ఉన్నాయి చెప్పాలంటే. అంటే యంగ్ గ్రాడ్యుయేట్స్ మిస్టేక్ కాదు అది, ఇట్స్ అ కరిక్యులం మిస్టేక్, యాక్చువల్లీ యూనివర్సిటీస్ కరిక్యులం మిస్టేక్. సో దే ఆర్ నాట్ అప్డేటింగ్ క్విక్ ఎనఫ్. అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. సో ఈ స్కిల్స్ గ్యాప్ అనేది కూడా ఒక రీజన్ డెవలప్ కంట్రీస్ ఎప్పుడు షార్టేజ్ ఆఫ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఉండడానికి. సో ఈరోజు టేక్అవే ఏంది అని అంటే, నా 2 క్వశ్చన్స్కి ఫస్ట్ ఏంది, ఎందుకు అకౌంటెంట్ అప్పుడు గ్రాడ్యుయేట్ అప్పుడు డిమాండ్ లిస్ట్లో ఉంది, ఇప్పుడు డిమాండ్ లిస్ట్లో ఉంది అని అంటే, న్యూ ఆర్గనైజేషన్స్ వస్తున్నాయి, న్యూ కంపెనీస్ వస్తున్నాయి, న్యూ వర్క్ ఫోర్స్ కావాల్సి వస్తుంది. సో దాని తగ్గట్టు అందుకనే ఆ డిమాండ్ పెరుగుతూనే ఉంది. సో ఇంకో రీజన్ ఏంది, ఇప్పుడు డెవలప్ కంట్రీస్ ఎప్పుడన్నా సెల్ఫ్ సఫిషియెంట్ అవుతాయా అని అంటే, ఐ డోంట్ థింక్ సో, ఇట్ విల్ హ్యాపెన్. సో బికాజ్ ఎప్పటికీ వాళ్ళకి షార్టేజ్ ఉంటూనే ఉంటుంది బికాజ్ ఆఫ్ దీస్ 5 రీజన్స్. దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది, అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంది అని అంటే, నాకైతే బాగా ఐ లెర్న్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఈ ఎడ్యుకేషన్ అనేది టెల్స్ యూ హూ యు ఆర్, కానీ స్కిల్స్ టెల్స్ యూ హౌ మచ్ యువర్ వర్త్. మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరైనా డిగ్రీ సర్టిఫికేట్స్ ఉంటాయి కానీ స్కిల్స్ లేకపోతే మన సర్టిఫికేట్ కూడా ఎవరు చూడరు. సో టెక్నికల్ స్కిల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే సాఫ్ట్ స్కిల్స్, హార్డ్ స్కిల్స్ 2 చాలా ఇంపార్టెంట్, అప్డేటెడ్ స్కిల్స్. సో ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ ఉంటే మనం ఎప్పుడు డిమాండ్లోనే ఉంటాం, డిమాండ్ లిస్ట్లోనే ఉంటాం ఏ కంట్రీకైనా. ఇప్పుడు మీరు దీనివల్ల ఇంకో లాభం ఏంటంటే, ఇప్పుడు మీరు ఎక్కడికన్నా ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎర్లీ ఆన్ యువర్ కెరియర్, మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు ఒక కంపెనీలో, ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఒక కంపెనీలో జాబ్ స్టార్ట్ చేశారు. సో మీకు అంబిషన్ ఉంది, ఓకే ఐ వాంట్ టు గో సమ్వేర్, ఇప్పుడు కెనడానో, యూఎస్ఓ, యూకేనో, న్యూజిలాండో, లేకపోతే ఆస్ట్రేలియానో. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, ఆ కంట్రీలో ఉన్న డిమాండ్ లిస్ట్ ఏంటి అని చూడండి. ఒక 10 years నుంచి ఆ కంట్రీలో ఉన్న డిమాండ్ లిస్ట్ ఏంటి అని చూడండి. మీకు ఈజీగా అర్థమైపోతుంది మీరు ఏ కెరియర్ పాత్లో వెళ్ళాలి అనేసి, ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి. సో నా వీడియో వల్ల ఐ థింక్ ఇట్ హెల్ప్స్ యూ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇదంతా నా ఎక్స్పీరియన్స్, అబ్జర్వేషన్ ఎక్స్పీరియన్స్తోని చూసింది కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ యూ, జస్ట్ డూ దట్. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనుకోండి, మీరు ఏ కోర్సు చూస్ చేసుకుంటే యూ కెన్ బీ ఇన్ డిమాండ్ ఇన్ ద వెస్టర్న్ కంట్రీస్.
ఓకే, కొంతమంది ఏంది ఇంటర్నేషనల్ స్టడీస్ చేసి దే గో బ్యాక్ టు దేర్ కంట్రీ, వెళ్ళిపోయి వాళ్ళ పర్పస్ ఏందని చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ ఉందనుకో, దే ట్రై టు ఇంప్లిమెంట్ దోస్ థింగ్స్. ఇప్పుడు కొంతమంది ఏంది జస్ట్ దే వాంట్ టు సీ హౌ ద ఎన్వైరన్మెంట్ ఈజ్ అవుట్ సైడ్ ద కంఫర్ట్ జోన్లో ఎలా ఉంది అని చూడడానికి వస్తారు కొంతమంది, ఎక్స్పీరియన్స్ కావడానికి. కొంతమంది ఏంది ఓకే మేము ఇక్కడే వచ్చి దెన్ వీ వాంట్ టు బీ ఇన్ ద డిమాండ్ లిస్ట్, మేము ఒక స్కిల్డ్ ప్రొఫెషనల్గా వాంట్ టు బీ ఇన్ డిమాండ్ లిస్ట్ అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసము ఇఫ్ దే వాంట్ టు ప్లాన్ దే కెరియర్, ఏ కంట్రీలో ఏది డిమాండ్ లిస్ట్లో ఉంది ఫ్రమ్ ద లాస్ట్ 5 years 10 years, సో దాని తగ్గట్టు యూ కెన్ గో హెడ్ విత్ దట్ ప్రొఫెషన్. ఈ మధ్య కెరియర్ చేంజ్ అనేది కామన్ అండి. ఇప్పుడు నేను బీకామ్ చేశాను, నేను ఐటీ వెళ్ళలేను అని అనుకునేది లేదు అసలు. యూ కెన్ చేంజ్ ఫ్రమ్ ఎనీ డిగ్రీ టు ఎనీ డిగ్రీ దీస్ డేస్. సో ఇట్స్ నాట్ హార్డ్ ఇఫ్ యూ ట్రై హార్డ్. సో గో ఫర్ ఇట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నాకు చెప్పండి ఇది ఎంతవరకు హెల్ప్ఫుల్ అయింది మీకు ఇన్ ద కమెంట్స్. థ్యాంక్ యూ.